So this is a revision sum. Last time ది చెప్పాము. సో నేను కానీ నాకు సో టి శ్రీనాథ్ గారు మీరు క్లాస్ మధ్యలో స్క్రీన్ షాట్ తీసి గూగుల్ ఫామ్ లో ఫిల్ చేస్తున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పటికి మీకు అది కూడా చేయట్లేదు అని అంటే కనుక, అది కూడా చేస్తున్నా పడట్లేదు అంటే కనుక అడ్మిన్ టీం ఉంటారు, మీరు గ్రూప్ లో ఉంటారు కదా, కమ్యూనిటీ గ్రూప్ లో, దాంట్లో అడ్మిన్ టీం కి మెసేజ్ పెట్టండి, వాళ్ళు చెప్తారు. అండ్ నెక్స్ట్ కంపెనీ నేమ్ ఏంటి, మన సమ్ ఏంటి యాక్చువల్ గా మొన్నటిది లాస్ట్ టైంది కాంట్రా ఎంట్రీస్. కిరణ్ కిరణ్ నేను డేటా ఏమి ఇవ్వట్లేదు ఎందుకంటే మనకేం ప్రొవైడ్ చేయట్లేదు డేటా. సో సమ్లో డేటా లేదు, జస్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవేమి కదపకుండా మనం ఏం చేస్తాం, కంట్రోల్ ఏ నొక్కుతాం, సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో గాయత్రి కూడా క్లాస్ వింటుంది. సో ఫస్ట్ చెక్ చేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి అప్లోడ్ చేస్తున్నారా లేదా గూగుల్ ఫామ్ లో. క్లాస్ జరుగుతుంది, స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలి. గూగుల్ ఫామ్ ఇస్తారు కదా మీకు, ఇన్ కేస్ అది మీరు మిస్ అయి ఉంటే అది అలాగా ప్రాసెస్, అడ్మిన్ టీమ్ ని అడగండి, మెసేజ్ పెట్టండి వాళ్ళ గ్రూప్ లో, వాళ్ళు చెక్ చేస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే వివో అప్పో అని పెడుతున్నారు. వివో అప్పో, మొన్న ఒకళ్ళు అయితే మార్వెల్ యూనివర్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వాళ్ళ పేర్లు. సో అలా అప్పుడు దేనికి అటెండెన్స్ వేయాలి, నువ్వు ఐరన్ మ్యాన్ అని హెడ్ పెట్టుకుంటున్నావు, లేదంటే హల్క్ అని పెట్టుకుంటున్నావు. మొన్న ఎవరో ఫేక్ నేమ్ పెట్టుకుంటే ఎలాగైనా కామెంట్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ తో ఎవరో ఎవరో పెట్టారు అన్నారు. సో అవి కొంచెం చెక్ చేసుకోండి ఏ నేమ్ తో ఉంటున్నాయో. సో నేమ్ కనిపిస్తున్న వాళ్ళు ఓకే, బట్ చూసుకోండి మీరు జాయిన్ అయ్యేటప్పుడు నేమ్స్ ఏ పెడుతున్నారు ఏంటంటే తెలియక వివో అపోలని వచ్చేస్తున్నాయి, సిహెచ్పి అని అట్లా రకరకాలు. ఒకసారి అడ్మిన్ టీమ్ మెసేజ్ చేయండి, మన క్లాస్ ఆగకుండా ట్రైనింగ్ రిలేటెడ్ నాకు పెట్టండి క్వరీస్. అటెండెన్స్ రిలేటెడ్ అడ్మిన్ టీమ్ ఉంటారు గ్రూప్ లో, వాళ్ళకి మెసేజ్ పెట్టండి. శరణ్యకి కానీ నెక్స్ట్ మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా గ్రూప్ లో, ఆ వాళ్ళకి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సో లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ హెచ్ మల్టీ క్రియేట్. సో లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం మనం ఫస్ట్. సో లెడ్జర్ ఫస్ట్ ఏంటి మనది, మిస్టర్ కిరణ్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ 3 lakhs. క్యాపిటల్ అకౌంట్ కిరణ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. కాంట్రా ఎంట్రీస్, ఇవాళ ఇప్పుడు ఒకరు చూడండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని పెట్టారు. వాళ్ళ పేరు నాకు ఏమొస్తుందో తెలుసా, షాయిమి 22041219PI. జాయిన్ మీటింగ్ కొట్టేటప్పుడు అక్కడ కింద పేరు వస్తుంది, పేరు ఒకటి చూసుకొని కొట్టండి. ఆర్ మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సరిపోతుంది, ఇది పెద్ద విషయం కాదనుకుంటున్నానండి, ఫామే ఫిల్ చేసి ఉండదు. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000. Ma, please put mute
మీరందరూ మ్యూట్ లో పెట్టుకోవాలమ్మా. సో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ఆల్రెడీ 15 minutes అయిపోయింది. లెట్స్ గో టు అవర్ టాపిక్, టుడే టాపిక్. టుడే టాపిక్ వచ్చేసి సో లెడ్జర్ క్రియేట్ చేసుకొని ఎంట్రీస్ వేసుకోవడం మనం చూసాము. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ. సేమ్ మొన్న ట్రాన్సాక్షన్ లాగే ఉంటది కాబట్టి నేను ప్రీవియస్ దానికన్నా ఇక్కడది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి సహజంగా జరుగుతాయి. ఆ, ఎక్కువ కాంట్రా ఓచర్లో జరుగుతాయి. మల్టీ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ. మల్టీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగి ఫైనాన్షియల్ రికన్సిలేషన్ అట్లాంటివి కొన్ని ఉంటాయి. బట్ అంత అక్కర్లా మనకి. నార్మల్గా కాంట్రా లాజిక్ మోడర్న్ అకౌంటింగ్ లో ఏంటి, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి? సో మనం చెప్పుకున్నాం. మనం కాంట్రా ఎంట్రీ అని అంటే ఇట్లా మనకు ఉంటది. ఇందులో ఓచర్స్ లో మనకి కాంట్రా అని ఒక ఓచర్ వస్తుంది. ఈ ఓచర్ లో మనం క్లిక్ చేసుకుంటే ఏ అకౌంట్ లో డబ్బులు పడతాయో అది పైన, ఏ అకౌంట్ లో డబ్బులు పోతాయో అది కింద వెయ్యాలి అని చెప్పేసి చెప్పామన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే మనం లిటరల్లీ చూసుకున్నాం. ఆ, ఇక్కడ ఎలా ఉంటది అని అంటే లిటరల్లీ చూసుకున్నాం F4 కాంట్రా. ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఏంటంటే క్యాష్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్, అంటే మన గల్లాపెట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ లో వేసాం. సో ఫిజికల్ కరెన్సీని తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ లో వేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్ది, క్యాష్ బ్యాలెన్స్ తగ్గుద్ది. దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే F4 లో ట్రీట్ చేయాలి. బ్యాంక్ టు బ్యాంక్, ఒక SBI బ్యాంక్ నుంచి ICICI బ్యాంక్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఏమైనా మార్పు జరుగుద్దా అంటే ఏ మార్పు జరగదు. బట్ బ్యాంక్ అకౌంట్స్ లో ఫండ్స్ అనేవి మారుతూ ఉంటాయి. దాన్ని బ్యాంక్ టు బ్యాంక్ అంటాం. అలాగే బ్యాంక్ టు క్యాష్, మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని విత్డ్రా చేసాం మనం. విత్డ్రా చేసి ఆఫీస్ పర్పసెస్ లో, ఆఫీస్ లో వాడకాలకి వాడటానికి ఇంక్రీజ్ క్యాష్ ఇన్ హ్యాండ్, డిక్రీజ్ బ్యాంక్ లెడ్జర్ బ్యాలెన్స్, ఇట్లాగా వీటికి మనం వాడతాం అన్నమాట. సో ఇంక్రీజ్ క్యాష్ ఇన్ హ్యాండ్, డిక్రీజ్ బ్యాంక్ లెడ్జర్ బ్యాలెన్స్ అని వాడతాము. సో దానికి ఏం జరిగిద్ది, ఏం చేయాలి అనడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక సమ్ తీసుకుందాం. ఈ సమ్ వచ్చేసి రమేష్, రమేష్ అనే అతనిది. సో ఈ ప్రాబ్లం ఎలా ఫోకస్ చేసుద్ది అంటే ఫండమెంటల్ సెటప్ అన్నమాట. ఒక బ్యాంక్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో, రమేష్ అనే అతను ఆపరేషన్ స్టార్ట్ చేశాడు క్యాపిటల్ తో. దాన్ని 3 మేజర్ బ్యాంక్స్ లో స్టార్ట్ చేశాడు. ఎలా? సో క్యాపిటల్ వచ్చేసి రమేష్ ది 5,50,000. ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు క్యాష్. ఐసిఐసిఐ బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేశాడు. యాక్సిస్ బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేశాడు 1,00,000. అలాగే ఇంకా చూసుకుంటే రమేష్ ఆపరేషన్స్ ఏమున్నాయి అని అంటే ఆఫీస్ అసెట్స్ వచ్చేసి బ్యాంక్ ద్వారా చైర్లు కొన్నాడు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ క్యాష్ ద్వారా కొన్నాడు. ఫండ్ షఫిల్ ఇదే కదా మనం చెప్పుకుంది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసుకెళ్లి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే స్ట్రాటజిక్ ట్రాన్స్ఫర్ ఇంకోటి పెట్టాడు. యాక్సిస్ బ్యాంక్ లో ఉండేది ఐసిఐ బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఏ కారణంతో చేశాడు అనేది మనకు అనవసరం. మనం అకౌంటెంట్ కాబట్టి దాన్ని నోట్ చేసుకోవాలి. అలాగే ఇన్కమ్ వచ్చింది తనకి కన్సల్టెన్సీ రూపంలో. ఐసిఐసిఐ బ్యాంక్ కి 12,500, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ఐసిఐసిఐ వచ్చేసి 25,000. సో ఇది సమ్. సో ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాలీ తీసుకొని రమేష్ అనే అకౌంట్ ఓపెన్ చేద్దాం. టాలీ తీసుకున్నాం, కే కంపెనీలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత రమేష్ అని మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం స్టార్ట్ చేసుకున్నాం. కంట్రోల్ నొక్కాం. నొక్కిన తర్వాత మనకి ఏం జరిగింది, ఒక కంపెనీ అనేది రమేష్ది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, కాంట్రా చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అనే దాంట్లో లెడ్జర్ క్రియేట్ చేస్తాం. చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అని నొక్కి లెడ్జర్ నొక్కుతాం. లెడ్జర్ నొక్కిన తర్వాత మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి మొత్తం స్క్రీన్ మీద. మనం రైట్ సైడ్ లో చివర మల్టీ మాస్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం.
క్లిక్ చేసి మల్టీ క్రియేట్ అని ఉంటుంది, క్లిక్ చేస్తాం. మల్టీ క్రియేట్ ఎంటర్. సో మల్టీ క్రియేట్ ఎంటర్ అని ఎప్పుడైతే వస్తుందో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట, ఎలా ఉంటది ఏంటి. సో ఏం టైప్ చేసుకుంటూ వెళ్తాము అని అంటే రమేష్ క్యాపిటల్ అకౌంట్, ఎంటర్. నెక్స్ట్ రమేష్ అయిపోయిన తర్వాత మన డాక్యుమెంట్లో ఏముంది, రమేష్ తర్వాత ఎస్బీఐ డిపాజిట్, ఐసిఐసిఐ డిపాజిట్, యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అని చెప్పి కన్సిడర్ చేసుకునే దానికన్నా నార్మల్గానే ఊహించుకుందాం, అక్కడ ఏం చెప్పలేదు కాబట్టి. సో ఎస్బీఐ ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ అని 3 బ్యాంకులు క్రియేట్ చేసుకుందాం. సో ఏం చేయాలి మనం, ఎస్బిఐ ఎంటర్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఐసిఐసిఐ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంకో బ్యాంక్ ఏంటమ్మా, ఎస్బిఐ కాకుండా యాక్సిస్. సో యాక్సిస్ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అని యాక్సిస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఏమున్నాయి మనకి ఇప్పుడు చూసుకుంటే, వీళ్ళ ఆపరేషన్స్ చూద్దాం ఇప్పుడు. ఆఫీస్ అసెట్స్ పర్చేజ్డ్, చైర్స్ అన్నమాట. చైర్స్ ఎలా కొన్నాం, 18,000. సో చైర్స్ అనేవి రాసి మనం ఎంటర్ నొక్కితే దాని గ్రూప్ అడుగుద్ది. ఫిక్స్డ్ అసెట్స్ మీకు తెలిసిందే. నెక్స్ట్ చైర్స్ అయిపోయిన తర్వాత యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై క్యాష్. సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. ఏమంటారు దీన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అంతేనా కదా. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఫండ్ షఫిల్ అయింది, ఐసిఐసిఐ టు ఎస్బీఐ. ఇది మనం రాయక్కర్లా, ఓచర్ అప్పుడు చేయాలి, ఆల్రెడీ ఎస్బీఐ ఐసిఐ క్రియేట్ చేశాం కాబట్టి. యాక్సిస్ ఇది కూడా అక్కర్లా, ఆల్రెడీ పైన ఎస్బీఐ క్రియేట్ చేసాం. కన్సల్టెన్సీ ఇన్కమ్ అని ఉంది. సో కన్సల్టెన్సీ ఇన్కమ్ అని టైప్ చేసుకొని అకౌంట్ అని పెట్టుకోవాలి, మర్చిపోమాకండి. ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఇన్కమ్ అయిపోయిన తర్వాత విత్డ్రా. విత్డ్రా కూడా మనం ఏమి చేయక్కర్లేదు, లెడ్జర్ ఆటోమేటిక్గా అందులో జరుగుతుంది విత్డ్రా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్ట్ చేసుకోవాలి. లెడ్జర్స్ చేయడం అయిపోయింది. కంట్రోల్ ఏ నొక్కడం ద్వారా లెడ్జర్స్ అన్ని సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన లెడ్జర్స్ అన్ని మనకి ఇక్కడ కనబడతాయి, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, క్యాష్, చైర్స్, రమేష్, ఇట్లా అన్ని దొరుకుతాయి. దొరికిన తర్వాత ఎస్కేప్ నొక్కేసి మనం బయటకు వచ్చి మనం ఎందులోకి వెళ్ళాలి, ఓచర్స్లోకి వెళ్ళాలి, గేట్వే ఆఫ్ టాలీలు. ఈ ఓచర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామనంటే మనకి నచ్చిన ఓచర్ వేయకుండా ఫస్ట్ ఓచర్ ఏంటి, ఎప్పుడైనా పెట్టుబడి పెడతాడు ఓనరు. సో ఇక్కడ కూడా ఓనర్ పెట్టుబడి పెట్టాడు, ఆ పెట్టుబడి పెట్టేది కంపెనీకి రిసిప్ట్ అవుద్ది. ఓనర్నేమో అప్పిచ్చాడు అనుకుంటాము, ఆ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ సైడ్ క్యాపిటల్ కనిపిస్తా ఉంటది. సో ఫస్ట్ ఇక్కడ రిసిప్ట్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిసిప్ట్ అని కనబడుద్ది. ఎలా పెట్టుబడి పెట్టాడు ఓనర్ అనేది అనుకుంటే మనం ఇక్కడ క్యాష్ తీసుకుంటాం, ఏమీ చెప్పకపోతే క్యాష్ అని. తర్వాత ఓనర్ పేరేంటి, ఇక్కడ స్పేస్ నొక్కితే మనకి రైట్ సైడ్ ఇలా వచ్చాయి లెడ్జర్స్. సో అందులో రమేష్ అనే లెడ్జర్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. సో అమౌంట్ ఎంటర్ చేశాను. సో అమౌంట్ ఎంత రమేష్ ఎంత పెట్టాడమ్మా, 5,50,000 పెట్టాడు రమేష్. సో ఎప్పుడైతే రమేష్ 5,50,000 పెట్టాడో మనం టాలీలోకి వచ్చి టాలీలో ఈ రమేష్ క్యాష్ అని ఇక్కడ వేసి రిసిప్ట్ వచ్చి పైన రమేష్ అని కింద వేసిన తర్వాత అమౌంట్ ఈ చివరకు వచ్చేసి 5,50,000 1 2 3 పెట్టాం. పెట్టి ఎంటర్ కొడతాం, నెరేషన్ కొడతాం, యాక్సెప్ట్ ఎస్ఆర్నో కొడతాం, సేవ్ అయిపోద్ది అనమాట. కంటిన్యూస్ గా ఎంటర్ టైప్ చేసుకుంటే తర్వాత మనం ఏం చేశాడు ఈయన,
ఎస్బీఐలో డిపాజిట్ చేశాడు. ఏం చేస్తాడు? డిపాజిట్ క్యాషే కదా. సో ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశాడు కాబట్టి మళ్ళీ మనం టాలీలోకి వచ్చి ఇప్పుడు మనకి రైట్ సైడ్ కాంట్రా ఎంట్రీ అని ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ హియర్ ఆర్ ఐదర్ యూ కెన్ క్లిక్ ఆన్ F4 నొక్కిన వస్తుంది, లేదంటే రైట్ సైడ్కి వెళ్ళి వర్టికల్ బార్లో కాంట్రా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాంట్రా ఎంట్రీ వచ్చింది. ఓకే. సో ఈ కాంట్రా ఎంట్రీ ఎంటర్ చేయగానే ఎందులో డబ్బులు పడతాయి, ఎందులోంచి డబ్బులు పోతున్నాయి అనేది సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశాడు అని అంటే ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ఎస్బీఐ అకౌంట్ని అకౌంట్ దగ్గర పైన రాయాలి. సో ఇక్కడ నేను స్పేస్ నొక్కగానే నాకు అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఏం పోతుంది మన దగ్గర నుంచి అని అంటే క్యాష్ అకౌంట్ పోతుంది. సో కింద ఇటు సైడ్ మనం క్యాష్ పెట్టుకుంటాం. సో వన్స్ క్యాష్ పెట్టుకున్న తర్వాత మనకి ఏమవుతుంది? ఎస్బీఐ నుంచి క్యాష్ అని వస్తుంది. ఎస్బీఐ నుంచి క్యాష్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎస్బీఐ నుంచి క్యాష్ అనేది జనరేట్ అయితే కంట్రోల్ ఏ. సో ఎస్బీఐ క్యాష్ అమౌంట్ ఎంత? 2 లక్షలు. 2 లక్షలు అనేవి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాం. గుర్తు పెట్టుకోండి, 1 లక్ష అవ్వాలంటే ముందు 2 సున్నాలు ఉండాలి మనం వేసే అమౌంట్ దగ్గర, తర్వాత 3 సున్నాలు పెట్టుకుంటాం. సో కంట్రోల్ ఏ. సేవ్ అయిపోయింది ఈ డేటా అనేది. నెక్స్ట్ యాప్చి లింక్ ఎస్ యాసిన్, అది అడ్మిన్ రిలేటెడ్ టాస్క్ అమ్మా, అడ్మిన్ అడగండి. నెక్స్ట్ ఐసిఐసిఐ డిపాజిట్ 1,50,000, యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ 1 lakh. సో వీటిలో ఎంట్రీస్ అనేవి వేస్తాం. సో వీటిలో ఎంట్రీస్ వేయడం ఎలా? క్యాష్, ఐసిఐసిఐ బ్యాంక్, కాంట్రాలో పైన డిపాజిటే కదా, మనకి ఏం పోతుంది అని అంటే క్యాష్ పోతుంది. మనకేం పోతుంది? క్యాష్ పోతుంది. 1,50,000 అనేది ఇక్కడ వేస్తాం. సో సెలెక్ట్ క్యాష్ 1,50,000 ఎంటర్ చేసాం. నరేషన్ రాయడం మర్చిపోకూడదు. ఇట్లా వస్తుంది. బ్యాంక్లో మనం ఎప్పుడైతే అమౌంట్ డిపాజిట్ చేసామో ఇట్లా వచ్చి డినామినేషన్స్ చూపించుద్ది. ఇదే మనకు గుర్తు, మనం ఎంట్రీ నీట్గా వేస్తున్నాం అనడానికి. ఎలా గుర్తు మనకి? డినామినేషన్స్ 2 lakhs, 2,000 ఇంటూ ఇంత, 1,000 ఇంటూ ఇంత మనం బ్యాంకులో నిజంగా డిపాజిట్ చేసినప్పుడు రాస్తాం. మీరు కనుక వెళ్ళుంటే, వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ఉరికినే 1000, 500, 100 వేసి రండి సరదాగా. ఈ డిపాజిట్ ఫామ్ రాసే ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి నెరేషన్ రాస్తాం. బీయింగ్ కాంట్రా ఎంట్రీ పాస్డ్ అని రాయొచ్చు, లేదా బీయింగ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని రాయొచ్చు. ఎంటర్ నొక్కితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? యాక్సిస్ బ్యాంక్ 1 lakh డిపాజిట్. యాక్సిస్ బ్యాంక్ లో 1 lakh డిపాజిట్ చేసాం. సేమ్ కాంట్రా, ఏ అకౌంట్ లో డబ్బులు పడతాయి? యాక్సిస్ లో డబ్బులు పడతాయి కాబట్టి అది పైన. క్యాష్, ఏ అకౌంట్ లో డబ్బులు పోతాయో అది కింద. సో 1 lakh యాక్సిస్ లో 1 lakh వేసాం. ఎంటర్ 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 ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏం జరిగింది? సింపుల్ గా కాంట్రా ఎంట్రీలో క్యాష్ అండ్ క్యాష్ అనేది అదే యాక్సిస్ లో డిపాజిట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ యాక్సిస్ లో డిపాజిట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనకి ఆపరేషన్స్ ఏం చేశాడు రమేష్ అనేది చూసుకుందాం. సో ఆపరేషన్స్ లో కనుక మనం చూసుకుంటే పర్చేజెస్ అనేది జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ చైర్స్ అనేవి కొనడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ త్రూ. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏం వేయాలి మనం? చూడండి F9 లో
పర్చేస్ అని ఉంటుంది, అది వేయకూడదు. ఆ పర్చేజ్ ఎప్పుడు వాడాలంటే మీరు స్టాక్ అంటే సరుకు కొని అమ్మడానికి ఎలా అయితే ఏ మెటీరియల్ అయితే వాడతారో ఏ బిజినెస్ లో డీల్ చేస్తారో దాంట్లో ఉంటాయి. మనం ఆఫీస్ లో వాడుకోవడానికి చైర్లు కొన్నాం, అది ఫిక్స్డ్ అసెట్ లోకి వెళ్తుంది కాబట్టి జస్ట్ దానికి సంబంధించి పేమెంట్ చేసామని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఐ లో పేమెంట్ నొక్కుతాం. పేమెంట్ నొక్కిన తర్వాత అకౌంట్ లో స్పేస్ అకౌంట్ లో స్పేస్ ఆఫీస్ చైర్స్ వియా ఎస్బీఐ బ్యాంక్ 18,000, ఆఫీస్ అసెట్స్ పర్చేజ్డ్ చైర్స్ వియా ఎస్బీఐ బ్యాంక్. సో ఇక్కడ సెలెక్ట్ చేసాం పేమెంట్ లో, చక్కగా నెత్తుక్కొని ఎస్బీఐ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసాం లెడ్జర్స్ లో. మళ్ళీ స్పేస్ నొక్కగానే మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తాయి. ఇక్కడ చైర్స్ అనేవి ఎంటర్ చేసి సెలెక్ట్ చేసి అమౌంట్ వేయాలి. ఈ అమౌంట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంది, చైర్స్ ఎంత పెట్టుకున్నాం, 18,000 పెట్టుకోవాలి. సో ఆ 18,000 అనేది తీసుకొచ్చి టాలీలో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. 18,000 ఎంటర్, 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 ఎంటర్. ఆటోమేటిక్ గా సేవ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఎక్కువ సార్లు ఎంటర్ నొక్కుతా ఉండాలి. ఇది కామన్ అయిపోద్ది. మీరు రేపు పొద్దున్న మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా జాబ్కి వెళ్ళారంటే టక 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 నొక్కుతూనే ఉంటారు. కీబోర్డ్ పాడవదు, బ్రాండెడ్ కొంటా ఉంటారు వాళ్ళు, డెల్ ఇట్లాంటి. సో అంత ఫాస్ట్ గా చేస్తే గానీ టాలీ వాళ్ళకి అవదన్నమాట పనులు అనేవి. లైవ్ లో జరుగుతున్నాయి, రికార్డెడ్ గా రాసుకొని పెట్టుకొని చేసే మనలాగా అయితే కాపీగా చేసుకోవచ్చు. లైవ్ లోకి వెళ్ళేటప్పటికల్లా చాలా బాగుంటది టాలీ చేసేటప్పుడు. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై క్యాష్. సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ కావాలి మనకి టాలీలో. పేమెంట్ నార్మల్గా సెలెక్ట్ చేసాం, క్యాష్తో అన్నాడు కాబట్టి క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, పర్టికులర్స్లో టాలీలో స్పేస్ నొక్కితే ఇక్కడ లిస్ట్ వచ్చింది. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అనేది క్లిక్ చేసాం. ఈ అమౌంట్ ఎంత, ఈ అమౌంట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అమౌంట్ ఎంత, 2,400. సో 2,400 అనేది ఇక్కడ మనం యాడ్ చేస్తాం, 2,400. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పేది, మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి జాబ్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయొచ్చు, నేను చెప్పింది కరెక్ట్ గా ఫాలో అవుతా ఉంటుంటే. సో నెక్స్ట్ ఫండ్ షఫుల్ అయింది. ఫండ్ షఫుల్ అంటే ఏంటి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, 20,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో దీనికి ఏం చేస్తాం మనం, కాంట్రా ఎంట్రీ. ఇది బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా కాంట్రాలోకి వెళ్తుంది. కాంట్రాలోకి వెళ్ళిన తర్వాత అకౌంట్లో అకౌంట్లో పైన ఏ బ్యాంక్ లోకి డబ్బులు పడ్డాయి అనేది చూసుకుంటే డబ్బులు పడింది పైన వేయాలి, ఐసిఐసిఐ టు ఎస్బీఐ. అంటే ఎస్బీఐలో డబ్బులు పడ్డాయి కాబట్టి నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్బీఐ సెలెక్ట్ చేసుకొని ఏ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి, ఐసిఐసిఐలోంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి కింద ఐసిఐసిఐ సెలెక్ట్ చేసుకున్నాం. పైన ఎస్బీఐ, కింద ఐసిఐసిఐ. ఇక్కడ చూసుకుంటే 20,000 అనేది అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్, 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 ఎంటర్. సో ఇన్ని చేస్తే గానీ ఆ ఎంట్రీ సేవ్ అవ్వలేదు, ఇన్నిసార్లు ఎంటర్ నొక్కితే కానీ. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, యాక్సిస్ టు ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇది మీరే చెప్పండి, యాక్సిస్ టు ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్లు చెప్పండి. ఏం చేయాలి నేను, ఏ అకౌంట్ పైన పైన పెట్టాలి, ఏ అకౌంట్ కింద పెట్టాలి నేను కాంట్రా ఎంట్రీ వేసేటప్పుడు చెప్పండి, చాట్ బాక్స్ లో చెప్పండి అమ్మా. పవన్ కళ్యాణ్ చెప్పాడు ఐసిఐసిఐ ఫస్ట్. వెరీ గుడ్, కరెక్టే.
ఐసిఐసిఐ ఫస్ట్, తర్వాత యాక్సిస్ బ్యాంక్ సెకండ్. వెరీ గుడ్ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? గాయత్రి వెరీ గుడ్, ఐసిఐసిఐ ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం? అకౌంట్లో ఐసిఐసిఐ ఫస్ట్ పెడతాం, తర్వాత యాక్సిస్ అనేది సెకండ్ పెడతాం. అమౌంట్ ఎంత? అమౌంట్ ఎంత? 35,000. 35,000 వచ్చేసి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ కన్సల్టెన్సీ ఇన్కమ్ ఇన్ ఐసిఐసిఐ. ఏంటమ్మా ఇది? కన్సల్టెన్సీ ఇన్కమ్ ఇన్ ఐసిఐసిఐ. మనకి ఏదో కన్సల్టెన్సీ రన్ చేసాము, మన నార్మల్ బిజినెస్ తో పాటు సైడ్ ఇన్కమ్ వచ్చింది. సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తామంటే ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏముంది? రిసిప్ట్, మనకి డబ్బు వస్తుంది. సో ఆ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తాం? అకౌంట్ దగ్గర క్యాష్ పెట్టుకుంటాం. ఏమైనా చెప్పాడా ఫలానా బ్యాంక్ నుంచి వచ్చాయని? కన్సల్టెన్సీ ఇన్కమ్ ఇన్ ఐసిఐసిఐ అని చెప్పాడు. సో రిసిప్ట్ లో అకౌంట్ దగ్గర ఐసిఐసిఐ పెట్టుకుంటాం, తర్వాత కింద కన్సల్టెన్సీ ఇన్కమ్ అని పెట్టుకుంటాం. తర్వాత అమౌంట్ ఎంత? 12,500. ఎంటర్ ఎంటర్ ఎంటర్. అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ 25,000. ఏంటది? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ 25,000 ఉంది. సో ఈ 25,000 అలాగా క్యాష్ విత్డ్రా. ఇప్పుడు దాకా డిపాజిట్ లేక చేసాము, విత్డ్రా అంటే రివర్స్ అవుద్ది. అంటే ఏ అకౌంట్ లో డబ్బులు పడతాయో అది పైన, కాబట్టి ఇప్పుడు విత్డ్రా చేస్తే బ్యాంక్ నుంచి ఏమవుద్ది? మన గల్లాపెట్లో అంటే మన క్యాష్ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఎప్పుడైతే మన క్యాష్ అకౌంట్ లో డబ్బులు పడతాయో 25,000, మనం దానిపైన ఎంటర్ చేస్తాం కాంట్రా పెట్టేసి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటమ్మా? కాంట్రా స్పేస్ క్యాష్, తర్వాత స్పేస్ ఏ బ్యాంకు? ఐసిఐసిఐ. ఐసిఐసిఐ అని పెట్టి ఎంటర్ కొడతాం. కొట్టిన తర్వాత అమౌంట్ వేయాలి. అమౌంట్ ఎంత? 25,000. ఎంటర్ 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 ఎంటర్. సో ఇన్నిసార్లు మనం ఎంటర్ చేశాక ఎంట్రీ అనేది సేవ్ అయింది. సో మాక్సిమం ఇప్పుడు మీకు ఇందాకడ ఏదైతే మెటీరియల్ చూపించానో ఆ మెటీరియల్లో మ్యాటర్ మొత్తం సరిపోయింది. సో మీరే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎస్కేప్ నొక్కి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఏంటి? మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఎంత? 1,10,000 వచ్చింది. మరి ఎలా వచ్చింది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొచ్చాయి అని అంటే F12 నొక్కి కండెన్స్డ్లోకి వెళ్ళి డీటెయిల్డ్లోకి వెళ్ళాము, ఎంటర్ నొక్కాం. కన్సల్టెన్సీ ఇన్కమ్ వచ్చింది, ఎలక్ట్రికల్ ఎక్స్పెన్స్ వచ్చింది. మిగతావన్నీ క్యాష్ బ్యాంక్లో వేయడం తీయడం, వేయడం తీయడం, వేయడం తీయడం, అవే ఎంట్రీస్ చేసాం మనం. మిగతా ఏం చేయలే ఎంట్రీస్. సో కాబట్టి ఇలా ఉంది. సో ఇప్పుడు మనకి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే కొత్త వర్షన్లో బ్యాంకింగ్ అనే ఒక ఫీచర్ వచ్చింది యూటిలిటీస్ లో. చెక్ ప్రింటింగ్, చెక్ రిజిస్టర్డ్, పోస్ట్ డేటెడ్ సమ్మరీ, డిపాజిట్ స్లిప్, పేమెంట్ అడ్వైజ్, ఇట్లాంటివి వచ్చాయి. సో డిపాజిట్ స్లిప్ మీద నొక్కి యాక్సిస్ బ్యాంక్ నొక్కాను అనుకో,
ఏమైనా ఉన్నాయా డిపాజిట్ స్లిప్లు అంటే లేవు. ఐసిఐసిఐ బ్యాంకు ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా మనం డిపాజిట్లు వేసాం. ఏమేసాం? యాక్సిస్కిను కన్సల్టెన్సీకి అనేది అమౌంట్లు పడ్డాయి, ఆ ఓచర్లు చూపిస్తుంది. నెక్స్ట్, ఎస్బీఐ బ్యాంక్లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసామా అని అంటే చేసాము. ఎస్బీఐ బ్యాంక్ టు ఐసిఐసిఐ అని ట్రాన్సాక్షన్ చేసాము. ఎంటర్ నొక్కగానే మనకి ఇక్కడ మ్యాటర్ అనేది ఏ ఓచర్ అయితే ఎంటర్ చేసామో, ఏ డేట్లో ఎంటర్ చేసామో అక్కడ తీసుకెళ్ళిపోయింది. పేమెంట్ అడ్వైస్. సో చైర్స్ కి ఏమైనా ఇచ్చామా? ఎస్, చైర్స్ కి ఎస్బీఐ ద్వారా చైర్స్ ఇచ్చాం కదా, దాన్ని పేమెంట్ అడ్వైస్ అంటాం. నెక్స్ట్, బ్యాంక్ రికన్సిలేషన్ సెలెక్ట్ చేసాం. యాక్సిస్ బ్యాంక్. మీరు ఇక్కడ ట్రూ కాలం, 3 కాలం క్యాష్ బుక్ ఏదో చేసి ఉంటారు కదా. సో ఏది చెక్ ద్వారా ఏమైంది ఎంట్రీ, క్యాష్ ద్వారా ఏమైంది అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఐసిఐసిఐ బ్యాంక్ ఏమైనా జరిగిందా? ఐసిఐసిఐ బ్యాంక్ లో చాలా డీలింగ్స్ జరిగాయి చూడండి. కంపెనీ బుక్స్ లో 1,52,500 ఉంది. బ్యాంక్ లో రిఫ్లెక్ట్ అవ్వనది 1,97,500. డిఫరెన్స్ అమౌంట్ 45,000 ఉంది. సో నెక్స్ట్ అట్లాగే క్యాష్ లో కాంట్రా వచ్చేసి మనకి ఏమేమి ఉంది? క్యాష్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏ డేట్ లో చేసా ఉంది. బ్యాంక్ డేట్ ఏముంది? బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. బిఆర్ఎస్ చేశారా మీరు? ఏమ్మా, బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేశారా? మీ కాలేజీలో చెప్పారా ఈ టాపిక్? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ, డిగ్రీ సెకండ్ ఇయర్లో కానీ జరిగిందా? జరగలేదా? అంటే నేను చదువుకునే టైంలో ఉండేది బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని, ఐసిడి అని చిన్న ఆ, అంటే క్యాష్ బుక్ లో అమౌంట్ కిను బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి డిఫరెన్స్ వస్తుందా లేదా అనేది చూసుకునేవాళ్ళం. ఎందుకనంటే ఇదివరకు ఎలా ఉండేదంటే మాన్యువల్ గా ఉండేది. మాన్యువల్ గా ఎలా ఉంటది అని అంటే, ఇప్పుడు అకౌంటెంట్ ఉంటాడమ్మా, బుక్ లో రాస్తాడు ఇట్లాగా, ఆ, నేను బ్యాంక్ లో ఇంత అమౌంట్ డిపాజిట్ చేశాను అని. మన కంపెనీస్ కి ఎప్పుడు కూడా కరెంట్ అకౌంట్ ఉంటుంది. క్యాష్ రోజు కూడా ఎంత అయితే వసూలైందో తీసుకెళ్లి బ్యాంక్ లో వేసేయాలి. కొన్ని కొన్నిసార్లు నెక్స్ట్ డే వేస్తూ ఉంటారు. సో అట్లాగే క్యాష్ లో ఉన్న అమౌంట్ కి బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి తేడా వస్తుంది మనకి. సో క్యాష్ లో ఉన్న అమౌంట్ కి బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి ఎప్పుడైతే తేడా వస్తుందో, మనం ఏం చేస్తామనంటే ఆ, ఈ క్యాష్ లో ఉన్న అమౌంట్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ని రికన్సైల్ చేస్తాం. లాస్ట్ కి ఏంటి, నాకు ఎందుకు 45,000 తేడా వచ్చింది, నేను ఏ డేట్ వేసాను ఏ డేట్ వేయలేదు అని చెక్ చేసుకొని, ఇక్కడ డేట్ అంటే డబ్బు మనం ఇక్కడ ఈ డేట్ వేసి ఉండొచ్చు కంపెనీలో, మనం రాసుకొని ఉండొచ్చు, కానీ బ్యాంక్ లో పడిన డేట్ వేరే ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ బ్యాంక్ డేట్ ని అడ్జస్ట్ చేసుకొని ఇదే ఎంట్రీ ఈ డేట్ కి సంబంధించిందని రెండు బుక్స్ ని చెక్ చేసుకోవడాన్ని బిఆర్ఎస్ అంటాం. ఈ బిఆర్ఎస్, ఈ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉండేది నేను చదువుకునే రోజుల్లో. మరి మీకు ఇప్పుడు తీస్తారేమో, బట్ అది టాలీలో ఈజీగా చేయొచ్చు. టాలీలో ఈజీగా చేయొచ్చు. ఓకే. సో టాలీలో ఈజీగా చేయొచ్చు కాబట్టి అది మీకు ఏమైనా ఇప్పుడు పెట్టుండ్రు. సో అంతా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ అన్నమాట. డిపాజిట్ స్లిప్ ఎలాగా, పేమెంట్ అడ్వైస్. మా నిజంగా బ్యాంక్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? బ్యాంక్కి వెళ్ళారా రియల్ గా? బయట వెళ్ళారు కదా, దీనికి కూడా నో అంటారు. సో ఇప్పుడు చందన గౌరి, నువ్వు బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ లో డబ్బులు వేసావా? బ్యాంక్ లో డబ్బులు వేసావా? వేసారు. వేసినప్పుడు ఆ, నువ్వు ఏదైతే స్లిప్ రాస్తావో బ్యాంక్ లో, దాని మీద ఏముంటది? నువ్వు రెండు ఉంటాయి కదా, రెండిట్లో ఏది తీసుకోవాలి? డబ్బులు వేయడానికి ఏం తీయాలి, డబ్బులు తీయడానికి ఏం తీయాలి? ఎప్పుడైనా
చూసారా? ఏమండి నేను డబ్బులు వేయాలి బ్యాంకులో అంటే వాళ్ళు మన మొహాన ఒక స్లిప్ కొడతారు, దాంట్లో రాసేస్తాం డిపాజిట్ ఫామ్ కదా, దాన్నే ఇక్కడ డిపాజిట్ స్లిప్ అంటాం. మనం ఏమేమి డిపాజిట్స్ చేసామో అవన్నీ ఇక్కడ లిస్ట్ వస్తాయి అన్నమాట ఈ స్టేట్మెంట్స్ లో. అలాగే మనకి డబ్బులు కావాలనుకో, వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ని ఏమంటాం? నాకు డబ్బులు కావాలండి అని బ్యాంకులో అడిగాను, విత్డ్రావల్ ఫామ్ అంటాం దాన్నే ఇక్కడ. మీరు మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు బ్యాంక్ లో చూడండి, అన్ని బ్యాంక్స్ లో విత్డ్రావల్ ఫామ్ అని ఉండదు, పేమెంట్ అడ్వైజ్ అని ఉంటది కొన్నిట్లో. సో అది ఇక్కడ ఉందన్నమాట, అంటే మనం ఎవరికి వేసాం డబ్బులు అనే మీనింగ్ వస్తుంది. అలాగే కంపెనీకి దీనికి డిఫరెన్స్ ఉండేదాన్ని బ్యాంక్ రికన్సిలేషన్ అంటాం. ఓకేనా? ఈ చెక్కుల గురించి నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా, ఈ లెక్క అయిపోయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయిపోయినాయి, బ్యాంక్ రిలేటెడ్ చూసాము. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే నాకు ఇప్పుడు ఏంటంటే F12 నొక్కి కండెన్స్డ్ కాకుండా డీటెయిల్డ్ పెట్టేసుకుంటాను. నాకు కరెంట్ అసెట్స్ లో క్యాష్ అకౌంట్ లో ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత ఉంది అని చూపిస్తుంది. నాకు అలా కాకుండా ఇక్కడ నేను ఎంటర్ కనుక నొక్కానంటే బ్యాలెన్స్ షీట్ లో బ్యాంక్స్ అకౌంట్స్ మీద ఏ ఏ బ్యాంక్ లో ఎంతెంత మనీ ఉన్నాయి అనేది కూడా నాకు చూపించుంది. ఇక్కడ ఉన్న మనీ మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా మ్యాచ్ అయ్యేటట్టు మనం చూసుకోవాలన్నమాట. దీన్ని బ్యాంకింగ్ రిలేటెడ్ బిఆర్ఎస్ రికన్సిలేషన్ తేడాలు వస్తే రికన్సిలేషన్ చేసుకొని అక్కడ డేట్స్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే కదా? ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10,100 వచ్చింది. మీరు ఇది ట్రై చేస్తానంటే మీ ఓన్గా మాన్యువల్గా చేసేసి కూడా ట్రై చేయొచ్చు. నాకు 10,100 వచ్చింది కదా, మీకు 10,000 జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకున్నారని అంటే వచ్చేస్తుంది. సో ఇదే మోడల్లో నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. మిస్టర్ ప్రకాష్. సో మిస్టర్ ప్రకాష్ అనే అతను ఏం చేస్తాడు? ద మల్టీ బ్యాంక్ ఛాలెంజ్, a variation involving Punjab National Bank, Bank of Baroda, and Indian Bank. This sets test accuracy in selecting the correct to and from ledgers during contra entries. సో కాంట్రా ఎంట్రీస్ సరిగ్గా వేయలేదనంట. ఇనీషియల్ క్యాపిటల్ ఏమో 7 lakhs ఉంది. ట్రాన్సాక్షన్ లాగ్ మిస్టర్ ప్రకాష్ ఏం చేశాడు ఇక్కడ? మీది మనం జనరల్ గా డిస్కస్ చేసేసుకున్నాం. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ పిఎన్బి అంటే ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంకా? అంతేనా? పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఇండియన్ బ్యాంక్, లెడ్జర్ ఇండియన్ బ్యాంక్ ఇన్వాల్వ్ అవుతుంది. ప్రింటర్ పర్చేజ్డ్ త్రూ పిఎన్బి, ఏమేం లెడ్జర్స్? ఫిక్స్డ్ అసెట్ పిఎన్బి. బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్ కాంట్రా ఎంట్రీ పడింది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ బ్యాంక్ పడింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ పడింది. క్యాష్ విత్డ్రా చేసాం, కాంట్రా ఎంట్రీ, స్టేషనరీ పర్చేస్ చేసాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పడింది. సో దీనికి ఏం చేయాలి ఎంట్రీ? మీరు చెప్పండి నాకు, చార్ట్ లో టైప్ చేయండి ఒకసారి, మీరే చెప్పండి నాకు మొత్తం ఏం చేయాలో. ఎంట్రీస్ ఏమేం చేయాలి, ఫస్ట్ దానికి ఏం చేయాలి, సెకండ్ దానికి ఏం చేయాలి అనేది చార్ట్ లో టైప్ చేయండి. చెప్పండి అమ్మా, ఏమేం చేయాలి చెప్పండి చార్ట్ లో. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చేయాలి? ఎంట్రీ చెప్పండి ఒకళ్ళు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన వేయాలి, క్యాష్ కింద వేయాలి. పవన్ కళ్యాణ్ ఓకే. నెక్స్ట్ ది పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పమా, ఇంకొకరు చెప్పాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఇండియన్ బ్యాంక్. గౌరీ నువ్వు చెప్పమ్మా. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఇండియన్ బ్యాంక్ ఎంట్రీ ఏంటి? చందన గౌరీ. లేదా ఇంకెవరైనా చెప్పండి. షాహిద్, ఆదిల్, గాయత్రి. ఇండియన్ బ్యాంక్ పైన, క్యాష్ అకౌంట్ కింద. ఓకే, వెరీ గుడ్. గౌరీ చెప్పింది కరెక్ట్ గా. ప్రింటర్ పర్చేజ్డ్ త్రూ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రింటర్ పర్చేజ్ త్రూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడ వేయాలి ఇది? ఏ ఓచర్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్? రిసిప్ట్ ఓచరా, పేమెంట్ ఓచరా? టైప్ చేయండి చాట్ లో. రిసిప్ట్ ఓచరా, పేమెంట్ ఓచరా? ఏమొస్తుంది? ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ పర్చేజ్ అదే పవన్ కళ్యాణ్, అదే తప్పు. ప్రింటర్ పర్చేజ్డ్ పేమెంట్ లో వేయాలి. ఎస్, సిరి రాంగ్. రిసిప్ట్ కాదు, పేమెంట్. ప్రింటర్ కొన్నాం కదా, డబ్బులు పోతాయి. సో అది వేయాలి. ఎలా వేయాలి? అకౌంట్ అని ఉంటది కదా, దాని పక్కన ఏం సెలెక్ట్ చేయాలి? క్యాష్ సెలెక్ట్ చేయాలా, పంజాబ్ బ్యాంక్ సెలెక్ట్ చేయాలా? కింద ఏం సెలెక్ట్ చేయాలి? మన ఓచర్లో పైన అకౌంట్ అని ఉంటది కదా, అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయాలి పేమెంట్ లో. కింద ఏం సెలెక్ట్ చేయాలి? ప్రింటర్ సెలెక్ట్ చేయాలి. కింద ఏం సెలెక్ట్ చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ రెస్పాన్స్. కింద ప్రింటర్ సెలెక్ట్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది మీకు. ఇలా అర్థమైపోతే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. సార్ నా దగ్గర కంప్యూటర్ లేదు సార్, ఎలా సార్? అది ఏం అక్కర్లా, చక్కగా డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సార్, బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏం జరుగుద్ది చెప్పండి చాట్ లో. ఏ ఓచర్ తీసుకోవాలి? బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్ ఏ ఓచర్ తీసుకుంటాం? బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాంట్రా తీసుకుంటాం. అంతేనా కదా? చాట్ చేయండి. ఎస్, బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్. దీన్ని కాంట్రా ఎంట్రీ ఎలా వేయాలి? ఏ బ్యాంక్ పైన వేయాలి, ఏ బ్యాంక్ కింద వేయాలి? చాట్ లో పెట్టండి. ఎస్ ఎస్, ఏ బ్యాంక్ పైన? పైన ఏ బ్యాంక్ వేయాలి? బ్యాంక్ ఆఫ్ బరోడా వేయాలా, ఇండియన్ బ్యాంక్ వేయాలా? సింపుల్. ఏ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి? బిఓబి టు ఇండియన్ బ్యాంక్. వెరీ గుడ్ చందన గౌరీ. ఇండియన్ బ్యాంక్ లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి పైనది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి కింద ఇది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఇండియన్ బ్యాంక్. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏ ఓచర్ వేయాలి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏ ఓచర్ వేయాలి? ఇన్కమ్ రిసిప్టా, పేమెంటా? వెరీ గుడ్ పవన్ కళ్యాణ్, రిసిప్ట్ వేయాలి. రిసిప్ట్ ఓచర్ లో పైన ఏం సెలెక్ట్ చేయాలి? ఏమీ చెప్పకపోతే అక్కడ ఇండియన్ బ్యాంక్ అని ఉంది చూసారా రైట్ సైడ్? ఇండైరెక్ట్ ఇన్కమ్ స్లాష్ ఇండియన్ బ్యాంక్ అన్నాడు. అంటే పైన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి, కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనే అకౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనా కాదా? పైన ఇండియన్ బ్యాంక్, కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ పిఎన్బి ఎంట్రీ చెప్పండి. ఏ వచ్చారో చెప్పండి ఫస్ట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ పిఎన్బి ఏ వచ్చరమ్మా? చాట్ చేయండి అమ్మా. రిసిప్ట్ వచ్చర్ కాదు, సారీ, క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ పిఎన్బి. కాంట్రా. కాంట్రాలో ఇప్పుడు ఏది పైన వేయాలి, ఏది కింద వేయాలి? చాట్ లో టైప్ చేయండి. షాహెద్. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాంట్రాలో వేస్తాము. కాంట్రాలో వేసిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ పిఎన్బి కింద క్యాష్ అకౌంట్, అంతేగా? పిఎన్బి క్యాష్ అకౌంట్. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్డ్ బై క్యాష్. స్టేషనరీ పర్చేజ్డ్ బై క్యాష్. స్టేషనరీ పర్చేజ్డ్ బై క్యాష్ ఏమేస్తావమ్మా? అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. స్టేషనరీ పర్చేజ్ వచ్చేసి సింపుల్ గా చెప్పాలి అని అంటే, స్టేషనరీ అంటే ఏంటి? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఎందులో వేస్తాం? పేమెంట్ లో వేసి, పేమెంట్ లో పైన క్యాష్ వేసి, కింద స్టేషనరీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. వెరీ గుడ్ సింహాద్రి, పేమెంట్ వచ్చారు, కరెక్ట్ గా చెప్పావు. నెక్స్ట్ అయిపోయింది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అయిపోయింది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. లాస్ట్ 5 minutes ఆర్ ఫర్ డౌట్స్ రౌండ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? మీరు ఓన్ గా ట్రై చేయడానికి ఒక సమ్ ఇస్తున్నాను. ట్రై చేసి, అంటే చూపించలేరు కాబట్టి నాకు ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎలా అయితే ఎంట్రీస్ మనం చార్ట్ లో టైప్ చేస్తున్నామో, సేమ్ రాగానే మీ ఫోన్ లో అలా టైప్ చేసుకుని పెట్టుకోండి, వాట్సాప్ లోను దేంట్లోను. నేను ఎల్లుండి రాగానే చాట్ లో దీన్ని పేస్ట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మిస్టర్ కిరణ్ అని ఉంది కదా లెక్క, మిస్టర్ కిరణ్ అని ఉంది కదా. సో ల్యాప్టాప్ పర్చేజ్డ్ 45,000, రెంట్ ఇన్కమ్ 18,000, యాడ్ ఎక్స్పెన్సెస్ 45,000, బ్యాంకు క్యాష్ ఇట్లా ఉన్నాయి. ఈ ప్రాబ్లం లో హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంటాయి. రెంట్ ఇన్కమ్ ని, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ని, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మిస్టర్ కిరణ్. క్యాపిటల్ 8,000, హెచ్డిఎఫ్సి యూనియన్ కోటాక్, యూనియన్ టు కోటాక్ 30K, రెంట్ హెచ్డిఎఫ్సి. సో అమౌంట్స్ ఏమీ లేవు, జస్ట్ కంపారిజన్ వచ్చింది. సో ఈ చిన్న టాపిక్ మీకు చిన్న లెక్క ఇస్తున్నాను. ల్యాప్టాప్ పర్చేజ్, రెంట్ ఇన్కమ్, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని ఇవన్నీ, ఈ 3 ఎంట్రీస్ అనేవి నాకు నెక్స్ట్ క్లాస్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ కొంచెం ఈజీగా చెక్ నెంబర్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తాము నెక్స్ట్ క్లాస్ లో మనము. ఆ, ఇంకా అది కాకుండా నెక్స్ట్ క్లాస్ గురించి ఎల్లుండి చూసుకుందాం. సో ఇప్పుడు చెప్పండి, ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ నో డౌట్స్ సార్ అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ట్రైనింగ్ రిలేటెడ్ నన్ను అడగండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు అటెండెన్స్ పడాలి అని అంటే మీరు క్లాస్ మధ్యలో స్క్రీన్ షాట్ తీసి మీ గూగుల్ ఫామ్ లింక్ ఏదో మీకు సెండ్ చేసి ఉంటారు గ్రూప్ లో, అది సెండ్ చేసి చెయ్యండి. 1 2 3 4 5 రైజ్డ్ హ్యాండ్ అని వస్తుంది. మీరు టైప్ చేయండి అమ్మా, మీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే. 1 2 3 4 5 అని ఉంది. సో మనం, సో మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? కమ్యూనిటీ గ్రూప్ లో, ఆ కమ్యూనిటీ గ్రూప్ లో అడ్మిన్స్ నుంచి మీకు మెసేజ్ వస్తూ ఉంటాయి కదా.
నాకు తెలిసి గ్రూపు నాకు చాలా గ్రూపులు ఉంటాయి దొరకట్లా. మీకు మీకు యాడ్ అయి ఉంటది కదా. గ్రూప్ లో మెసేజ్ పెట్టండి అమ్మా. శరణ్య మేడం కానీ ఇంకా మిగతా ఎవరైతే సార్స్ పెడుతున్నారో వాళ్ళకి పెడితే మీ అటెండెన్స్ రిలేటెడ్ క్వైరీస్ వాళ్ళు చెప్తారు. ఇంతకీ మా గూగుల్ ఫామ్ లింకే లేదు అని అంటే అది అడగండి వాళ్ళని. మధ్యలో జాయిన్ అయినా ఏమన్నా అయినా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా. ఇంకొకే ట్రైనింగ్ రిలేటెడ్ డౌట్స్ నన్ను అడగండి. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ డౌట్స్ వాళ్ళని అడగండి. మీరు పెట్టే మెసేజెస్ వస్తున్నాయి సార్. ఓకే, వెరీ గుడ్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ. వి విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఈ లోపల ఈ చిన్న సమ్ ప్రాక్టీస్ చేసి నాకు చార్ట్లో ఎల్లుండి పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.